ఆశిస్తున్నారమ్మా. మరి ఈ ఫాతిమాపురం అడ్రోడ్డు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ములు ఘనమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాడు పుష్పగుచ్చాలతో. అదే అదే వేరే తెలకం మన ఫాతిమాపురం మరి మధ్య ఆంజనేయ స్వామి చైర్పర్సన్ గారు కవితారెడ్డి గారు విజయరాజు గారికి ప్రసాదం తెచ్చుకున్నారు. మధ్య ఆంజనేయ స్వామి యొక్క మధ్య ఆంజనేయ స్వామి మరి ఈ రోజు ఉదయం పూజ చేయించుకొని మన విజయరాజు గారు విజయకేతనం ఎక్కడ వేయాలని విజయరాజు గారి నాయకత్వం
ఏంటైనా అడ్డు పెడతానయ్యా తొందరగా విజయరాజు గారికి స్వాగతం పలుకుతూ రాధిగా బంధువులు స్వాగతం పలుకుతా ఉన్నాయి. ప్రతిపక్షాల గుండెల్లో చింతలపూడి నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో అమ్మ విజయరాజు గారికి గెలవబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు 30,000 మందితో ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా 30,000 మంది చింతలపూడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆదిబాబురం అటువంటి వరకు దాదాపుగా 30,000 మందితో బండి పెట్టి బ్యాగ్ పెట్టి లోపల పెట్టి సీనియర్ రిపోర్ట్ ఏం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. మరి ఎంపీ శ్రీధర్ బాబు గారు, అలాగే కారుమూరు సునీల్ గారు ఎంపీ అభ్యర్థి, అలాగే ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి గారు, అలాగే మందలపు సాయిబాబా గారు, బాబ్జీ గారు, బివిఎస్ రెడ్డి గారు, ఇట్లా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వేలాదిగా తరలివచ్చి మేము అనుకున్న ముహూర్తానికి నామినేషన్ వేయటం జరిగింది. దేవుని దయ వల్ల ఈ నామినేషన్ ఘట్టం చాలా సంతోషంగా గొప్పగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికు, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నామినేషన్ ఘట్టంలో ఏ విధమైన అపశృతి జరగలేదు. వేలాది మంది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి జేజేలు కొడుతూ, అనేక విధాలుగా నినదించుకుంటూ జయధ్వానాల మధ్య ఈ నామినేషన్కి మేము రావటం జరిగింది. దాదాపు ధర్మాజిగూడి నుంచి పగిలిదేరిన ర్యాలీ, లింగపాలెం, వెలగలపల్లి అడ్డరోడ్డు, అలాగే టౌన్లో పాదయాత్ర అంతా చాలా బాగా జరిగినందుకు మీ అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. నేను లంచగొండి అధికారినో కాదో మీ అందరికీ తెలుసు. నేనంతా కరెక్ట్గా ఉన్నతంగా ఉద్యోగం చేసానో ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఒక అధికారి అంటే ఎంత ప్రజాదరణ కలిగిన అధికారిగా నేను ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేశారు. కాబట్టి
రకరకాల అభియోగాలు అపోహలు సృష్టించడం ప్రత్యర్థులు వాళ్ళు, ఎందుకంటే గెలవలేక ఇలాంటి మాటలు చెప్తుంటారు కాబట్టి అవన్నీ అబద్ధాలు అపోహలని నేను చెప్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి సంబంధించి ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అదేమిటంటే ముఖ్యంగా ఆల్రెడీ నేను దాని గురించి ఒక ప్రయత్నం కూడా చేశాను. నా కళ ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఆటోమేటిక్గా ఆయన కూడా అంతా చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి నా మొట్టమొదటి కళ చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని, అది అసంపూర్తిగా ఉంది, దాన్ని సంపూర్తిగా పూర్తి చేయటమే నా డ్రీమ్గా నేను భావిస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గం ముఖ్యంగా చింతలపూడి పట్టణం, అలాగే దాని సుందరీకరణకు ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి సెంట్రల్ లైటింగ్, రోడ్లు, ఈ పట్టణంలో ముఖ్యంగా యువతకు ఒక మంచి ఇండోర్ స్టేడియం, అట్లాగే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మన ఎంపీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో ముఖ్యంగా చింతలపూడి పట్టణాన్ని సుందరీకరణలో కానీ, ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో కానీ, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణము ఆ సుందరీకరణము, ఆ జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి, అలాగే నియోజకవర్గం మొత్తం అభివృద్ధిలో నేను మన కారుమూరి సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో నేను తప్పకుండా అభివృద్ధిని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఏలూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఇది 3వ నామినేషన్. మొదటిది నాని గారు ఏలూరులో వేయడం జరిగింది, నిన్న అబ్బాయి చౌదరి గారు వేశారు, మళ్ళీ ఈరోజు విజయరాజ్ గారు ఈరోజు 3వది వేయడం జరిగింది. ఎక్కడ చూసినా గొప్ప స్పందన, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడం కానివ్వండి, కార్యకర్తలు నాయకులు కానివ్వండి, అందరూ ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నామినేషన్ ప్రక్రియని తోడుండి వెంటుండి విజయరాజ్ గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చి మనం నామినేషన్ చేయించడం జరిగింది. చూశారు, అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయి అంత పరిస్థితి వచ్చింది, ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఇదే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూసి రేపు పొద్దున్న తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా వణికిపోతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళకి సీట్లలో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇది క్లీన్ స్వీప్ ఎలక్షన్ అవ్వబోతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారు. రేపు ఇక్కడ మేమందరం కూడా విజయరాజ్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, అందరం కష్టపడి ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం అలానే చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధిలో మేమిద్దరం కలిసి పనిచేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అడుగుతా ఉన్నాను. 25 ఎంపీలకు 25 ఎంపీలు అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జగను ఎజెండా. నువ్వు మాతోనే ఉన్నట్టున్నది బలిరా బలి బలిరా బలిరా. ఇచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకుని సాక్షి
పడండి సార్.